ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు వెంచూరా సక్సీడెడ్ డైరెక్టర్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే చారి గారు. నమస్తే అండి. చారి గారు, ఆల్మోస్ట్ మీతో సెషన్ చేసి ఒక 3-4 మంత్స్ అవుతుంది. అండ్ చాలామంది సుమన్ టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా మీ అభిమానులు కూడా నెక్స్ట్ చారి గారితో సెషన్ ఎప్పుడు ఉంటుంది అని నాకు ఫ్రీక్వెంట్గా మెయిల్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇవాళ పర్టికులర్గా ఒక టాపిక్ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మీలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక పదం ఫ్రీక్వెంట్గా వింటున్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఆర్థిక స్వాతంత్ర్యం. మనం అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే అసలు ఏంటి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, మరి ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఏ విధంగా సాధించుకోవాలంటారు? మీరు మార్నింగ్ లేవగానే జాబ్కి వెళ్తారు. సో మీరు మార్నింగ్ లేచి హడావిడిగా జాబ్కి వెళ్ళేది, ఆ రోజు మార్నింగ్ జాబ్కి వెళ్ళేది ఓన్లీ డబ్బు గురించే అయి ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, ఓన్లీ మనీ గురించే నేను ఇవాళ జాబ్కి వెళ్ళాలి అలా కాకుండా, ఓకే జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, వాట్ ఎవర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ ఫర్ మనీ. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే. సో ఇప్పుడు మీరేంటి, మార్నింగ్ నుండి నైట్ వరకు మనం మనీ గురించి వర్క్ చేస్తాం, రైట్? మనం సంపాదించిన డబ్బు మన గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేయడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఎన్ని అవర్స్ వర్క్ చేయగలుగుతారండి? రోజుకు ఒక 9-10 గంటలు మ్యాక్సిమం. అంటే లేదా కొంతమంది 12 గంటలు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, 16 గంటలు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు మీ గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే 24 అవర్స్ 24/7 వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. సో మన డబ్బు మన కోసం పనిచేస్తూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏ రోజైతే మీ డబ్బు మీ గురించి మనీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందో అది 24/7 వర్క్ చేస్తుంది. ఓకే, బేసిక్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అందరికి వస్తుందండి. కాకపోతే ఏమవుతుంది అంటే ఏ 60లోనో, ఏ 65లోనో, 58లోనో, 70లోనో ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వైఫ్ ఏమండి, నేను నా ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ చూడాలనుకుంటున్నాను అన్నారనుకోండి. లేదు నేను 60 తర్వాత నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, నేను అప్పుడు చూపిస్తాను. లేదంటే మీకు వరల్డ్ ట్రావెల్ చేయాలని ఉంది, నేను వరల్డ్ మొత్తం తిరగాలని ఉంది, ఓకే వరల్డ్ టూర్ చేయాలని ఉంది, సో నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నేను చేస్తాను, ఇప్పుడు నా దగ్గర లేదు అని మనం అనడానికి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, మీకు ఒక ఫైనాన్షియల్ లైఫ్ స్టాటిస్టిక్స్ చెప్తాను. ఓకే, ఐరనీ ఆఫ్ ఏజ్ అంటాం దీన్ని మనం. ఐరనీ ఆఫ్ ఏజ్. ఓకే, సో చాలా విచిత్రంగా ఉంటుంది, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే, ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే టీనేజ్లో ఉన్నప్పుడు మన దగ్గర టైం ఉంటుంది, ఓకే ఎనర్జీ కూడా ఉంటుంది, కానీ మనీ ఉండదు. ఓకే, సపోజ్ మిడిల్ ఏజ్, అడల్ట్ ఏజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మన దగ్గర మనీ ఉంటుంది, ఎనర్జీ కూడా ఉంటుంది, కానీ టైం ఉండదు, రైట్? ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్కి వచ్చామనుకోండి, అబోవ్ 55-60 ఈ టైంలో మన దగ్గర టైం ఉంటుంది, మనీ కూడా ఉంటుంది, కానీ ఎనర్జీ ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ ఐరనీ ఆఫ్ ఏజ్. ఓకే, ఎప్పుడైతే మీ దగ్గర టైమ్, మనీ అండ్ ఎనర్జీ ఇవి 3 కలిపి ఉంటాయో దాన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఏం చేయాలి? ఓకే, మన దగ్గర టైమ్, మనీ, ఎనర్జీ ఇవి 3 ఉన్నప్పుడే మన అన్నీ ఒకే టైంలో ఉండాలి అంటే ఏం చేయాలి? ఓకే, సో చాలామందికి ఒక అపోహ ఏముందంటే, ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తొందరగా వస్తుంది అనుకుంటారు. తప్పు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్గా ప్లాన్ చేసిన వాళ్ళకు. అంటే నేను ఇది ప్రాక్టికల్గా నా దగ్గర ఉన్న నా క్లయింట్స్ని చూసి నేను చెప్తున్నాను. ఓకే, శాలరీ తక్కువ ఉన్నా సరే ఇవాళ వాళ్ళ దగ్గర కన్సిస్టెంట్గా లాస్ట్ 7.5 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ శాలరీలు 60,000, 70,000, 1 lakh ఉన్న వాళ్ళు కూడా, ఓకే వాళ్ళు కన్సిస్టెంట్గా మార్కెట్స్ని చూడకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఒక వెల్త్ క్రియేషన్ చేసుకున్నారు. ఒక 80 lakhs, 90 lakhs, 1 crore, 1.2, 1.5 ఇలా అక్యుములేట్ చేసి పెట్టుకున్నారు. ఒకసారి ఒక 1 crore అక్యుములేట్ అయింది అనుకోండి, ఒక బిలో 1 lakh శాలరీ వాళ్ళకి, ఎస్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈస్ డన్, ఇట్స్ కంప్లీటెడ్. బట్ మనం ఏం చేయాలి దానికంటే, ఫైనాన్షియల్ లైఫ్ గోల్స్ పిరమిడ్ సెట్ చేసుకోవాలి.
ఓకే, బేసిక్గా వ్యూవర్స్ కింద డిస్క్రిప్షన్లో ఈ ఫైనాన్షియల్ గోల్స్ పిరమిడ్ అనే నేను ఒక పీడిఎఫ్ ఫైల్ ఇచ్చాను. ఆ ఫైల్ చూసుకుంటూ వీడియో ఉంటే ఇంకా చాలా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, మనీ 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి, యూ హ్యావ్ టు కన్జ్యూమ్ దట్, ఓకే, ఆర్ యూ హ్యావ్ టు కన్జర్వ్ దట్. అంటే వినియోగించుకోవడము లేదా సంరక్షించుకోవడం. ఓకే, వినియోగించుకోవడం అంటే ఏంటి? మన లైఫ్ టైంలో మనం వినియోగిస్తున్నాం మనీని. లేదా సంరక్షణ, ఎందుకు సంరక్షిస్తున్నాం? మన పిల్లలకి లెగసీ ఇవ్వడానికి సంరక్షిస్తున్నాం. ఐదర్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఆర్ కన్జర్వ్. మీరు కన్జ్యూమ్ చేయాలన్నా ఇదే పిరమిడ్లోకి వస్తుంది, కన్జర్వ్ చేయాలన్నా ఇదే పిరమిడ్లోకి వస్తుంది. సో ఈ పిరమిడ్ ఏం చెప్తుంది అంటే నీడ్స్, వాంట్స్, డ్రీమ్స్ అండ్ లెగసీ. సో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని చెప్తుంది. ఓకే, నీడ్స్ అంటే ఏంటి? డైలీ ఎక్స్పెన్సెస్. ఓకే, మన మ్యాండేటరీ ఎక్స్పెన్స్, నిత్యావసరాలు. ఓకే, మన రెంట్ కట్టుకోవాలి, మన ఇన్సూరెన్సెస్ కట్టుకోవాలి, ట్యాక్సెస్, ఇవన్నీ డైలీ నీడ్స్. ఫుడ్, క్లాత్స్, ఇవన్నీ డైలీ నీడ్స్, రైట్. నెక్స్ట్ వాంట్స్ అంటే ఏంటి? నాకు కొంచెం గుడ్ హౌస్, ఓకే, ఐ వాంట్ ఎ బెటర్ కార్, ఐ వాంట్ టు సెండ్ మై చిల్డ్రన్ టు గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి చిల్డ్రన్స్కి. సో బెటర్ అనేది నెక్స్ట్ స్టెప్లోకి వస్తుంది. తర్వాత డ్రీమ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే డ్రీమ్స్ అంటే ఐ వాంట్ టు డూ ఏ హాలిడే, ఐ వాంట్ టు గో ఫర్ ఏ వరల్డ్ ట్రావెల్. ఓకే, నాకు చారిటీ చేయాలని ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డ్రీమ్. ఓకే, సో డ్రీమ్స్ చాలా మందికి ఉంటాయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవ్వాలని చాలా మందికి ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. కానీ కొంతమంది అచీవ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు, వాళ్ళ దగ్గర ప్లానింగ్ లేక. ఓకే, రైట్ డైరెక్షన్లో ప్లానింగ్ చేయాలి. దీనికి మనం ఏం చేయాలంటే డ్రీమ్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి. వాట్ ఈస్ దిస్ డ్రీమ్ ప్రాక్టీస్? ఓకే, డ్రీమ్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే వి కాల్ ఇట్ యాజ్ SLGR ఫార్ములా అంటాం దీన్ని మనం. ఓకే, S స్టాండ్ ఫర్ సెక్యూరిటీ, L స్టాండ్ ఫర్ లిక్విడిటీ, G స్టాండ్ ఫర్ గ్రోత్ అండ్ R స్టాండ్ ఫర్ రివ్యూ. ఓకే, సెక్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీలో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసి పక్కన పెట్టేస్తాం అనుకోండి, ఒక 1 crore ఇవి తీసి పక్కన పెట్టేస్తాం అనుకోండి. సో దట్ మనకి ఎలాంటి ఎమర్జెన్సీలోనైనా సరే మన గ్రోత్ని మనము తీసుకోవాల్సిన అవసరం పడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఓన్ కస్టమర్ గురించి చెప్తాను. ఆయన ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు, ఇన్సూరెన్సెస్ని నెగ్లెక్ట్ చేశారు. కోవిడ్ టైంలో ఏం జరిగింది? సో వాళ్ళకి అంటే పేరెంట్స్కి హెల్త్, ఇప్పుడు ఎంత మనము అది గోల్డ్ కొన్నా, ల్యాండ్ కొన్నా, మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులున్నా, ఏమున్నా సరే ప్రాపర్ ప్లానింగ్ లేదనుకోండి, ఈ సెక్యూరిటీ నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఆ డబ్బులన్నీ తీసి అక్కడ యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీని సెట్ చేసేసుకొని, తర్వాత లిక్విడిటీ, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లాస్ అయింది, అన్సర్టనిటీ ఏ రూపంలో రావచ్చు. కోవిడ్ టైంలో చాలా మందికి జరిగింది ఇది. ఓకే, దీనికి ఒక 3 months, 5 months ఆర్ 6 months శాలరీస్ని పక్కన పెట్టేస్తే, అంటే సెక్యూరిటీ, లిక్విడిటీ చాలా స్ట్రాంగ్ ఉందనుకోండి, మనం గ్రోత్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం పడదు. గుర్తుపెట్టుకోండి, గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కన్సిస్టెంట్గా వెళ్తూ ఉండాలి. దానికి మధ్యలో డిస్టర్బెన్స్ దేని ద్వారా వస్తుంది? ఏదైనా ఎమర్జెన్సీ ద్వారా. సో సెక్యూరిటీ, లిక్విడిటీ పక్కన పెట్టేసుకుంటే గ్రోత్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, దీన్ని రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండాలి. సో SLGR, ఈ స్ట్రాంగ్ బేస్మెంట్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చామనుకోండి, కన్సిస్టెంట్గా, ఫోకస్డ్గా, కరెక్ట్గా వెల్త్ క్రియేషన్ ఫార్ములా. నేను నెక్స్ట్ 10 yearsలో, ఫర్ ఎగ్జాంపుల్ 25 to 30 years ఏజ్ వాళ్ళు నెక్స్ట్ 10 yearsలో 1 crore అక్యుములేట్ చేయాలనుకోండి, వాళ్ళు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 1 crore ఈజీగా అచీవ్ అవుతారండి. బట్ ఆ గోల్ బేస్డ్ ప్లానింగ్ ఉండాలి. ఆ గోల్ బేస్డ్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు, ఇదంతా నేను ఆల్రెడీ లాస్ట్ 7.5 yearsలో మా కస్టమర్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను ఏదో ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్పట్లేదు. ప్రాక్టికల్గా 7.5 years నుండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అయ్యారు. వాళ్ళ శాలరీలు 70,000-80,000 ఉన్నా సరే దే ఆర్ ఫైనాన్షియలీ ఫ్రీ నౌ. వాళ్ళు కావాలంటే ఇవాళ వాళ్ళు జాబ్ ఆపేసుకోవచ్చు, వాళ్ళు కావాలంటే వాళ్ళు ఇవాళ ఎవ్రీ మంత్ 70,000 పెన్షన్ లాగా వస్తుంది, వాళ్ళు వరల్డ్ ట్రావెల్ చేసుకోవచ్చు, నేషనల్ ట్రావెల్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ సైడ్ సెక్యూర్డ్గా ఉన్నారు, లిక్విడిటీ సైడ్ సెక్యూర్డ్గా ఉన్నారు. ఒకవేళ అన్ఫార్చునేట్గా ఏదైనా జాబ్ గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ 3 monthsకి ఎక్స్పెన్సెస్ రెడీగా ఉన్నాయి వాళ్ళకి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రైట్ టైంలో అచీవ్ అవ్వాలి అంటే కావాల్సింది ఎక్కువ డబ్బులు కాదు, కరెక్ట్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది అండి, చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళి చూడండి, మీరు చూస్తే ఒక ప్రాపర్టీ ఉంటుంది అంతే. ఎప్పుడు చూసినా హోమ్ లోన్, కంటిన్యూగా హోమ్ లోన్కి కట్టుకుంటాం, ఆ ట్రాప్లో పడిపోయి ఉంటారు. మరి వాళ్ళ దగ్గర ఏమైనా అక్యుములేట్ అయిందా లాస్ట్ 10 years నుంచి? మరి వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బు అంటే ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు, కరెక్ట్గా ప్లానింగ్ లేక. ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది
రైట్ టైము, ఎనర్జీ, మనీ అన్నీ ఉన్నప్పుడే రావాలి. ఎప్పుడో 60లో 70లో వస్తే దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనరు, దాన్ని రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్. రైట్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇది. దీన్ని అచీవ్ అవ్వాలంటే ఇలా ప్లానింగ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. నేను ఎప్పటి నుంచో అడగదాం అనుకుంటున్న ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే అంశం గురించి మా ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా, చాలా సావధానంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.